హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ మై ఛానల్ ఎపిక్ బ్లాగ్స్. ఈరోజు అందరి ఫేవరెట్ స్నాక్ చూపించబోతున్నాను, పానీపూరి. సో పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అందుకనే మీకు కూడా నా స్టైల్ పానీపూరి చూపించేద్దాం అనుకుంటున్నాను. సో దీనికోసం అయితే ఫస్ట్ అయితే నేను ఆయిల్ని బాయిల్ చేసేసుకుంటున్నాను. సో వాటర్లో కొంచెం పసుపు ఇంకా నూనె వేసుకొని దీన్ని ఒక 5 విజిల్స్ చేస్తానమాట. సో అది పక్కన పెట్టేస్తే పానీ ప్రిపేర్ చేసుకుందాం. కొత్తిమీర ఇంకా పుదీనా ఈక్వల్ క్వాంటిటీ వేసేసుకుంటానండి. నేనైతే హాఫ్ కప్ ఇది హాఫ్ కప్ అది వేసేసుకున్నాను. సైమల్టేనియస్లీ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కదా, టీ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడేమో ఒక నిమ్మకాయ కూడా కాదా, హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత అల్లం వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకోండి. దాని తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న చింతపండు పేస్ట్ని మంచిగా పేస్ట్ వేసుకొని పలుకులు లేకుండా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా ఇది మిక్సీ చేసేటప్పుడు అయితే నేను వాటర్ వేయట్లేదు, ఓన్లీ చింతపండు గుజ్జుతోని మిక్సీ చేసేస్తున్నాను అనమాట. దీన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అంత లోపల ఉడకపెట్టుకున్న ఉల్లగడ్డలకి మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చూడండి ఎంత మెత్తగా అయితే బాయిల్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. సో గట్టిగా అవ్వకూడదండి. సో అందుకని 5 విజిల్స్ అయితే కరెక్ట్ అనమాట. దీన్ని మంచిగా స్మాష్ చేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకోండి మీ కారానికి తగ్గట్టు అగైన్. సో నెక్స్ట్ ఇంకా మన స్పైసెస్ అన్నీ వేసేసుకుంటాం అన్నమాట. ఉప్పు, నెక్స్ట్ కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ అయితే వేయలేదు, కొంచెమే వేసాను. నెక్స్ట్ గరం మసాలా. ఇందులో అయితే నేను చాట్ మసాలా వేయను, పానీలో అయితే చాట్ మసాలా వేస్తాను అనమాట. ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసేసాను కదా. సో ఇవన్నీ మంచిగా ఒక మిక్స్ చేసేసుకుందాము. యాక్చువల్లీ జీరా పౌడర్ కూడా వేయాలి, నేను అది కూడా పానీలోనే వేసేస్తున్నాను అనమాట. సో ఈ ఆలు అయితే అంతే. సో దాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మనమైతే ముందు మిక్స్ చేసుకున్న పానీ మిక్చర్ని ఇలా స్ట్రైనర్ తీసుకొని ఇలా స్ట్రైన్ చేసేసుకోండి. దాని తర్వాత ఇందులో కూడా మన స్పైసెస్ అనమాట. ఇందులో కూడా ధనియాల పొడి, చాట్ మసాలా, ఉప్పు, కారం వేస్తానన్నమాట. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఎప్పటికంటే ఈరోజు చేసిన పానీపూరి టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎగ్జాక్ట్లీ బయట బుట్ట పానీపూరి తింటే ఎలా ఉందో అలా ఉంది. బట్ నేనైతే ఇది రెడీమేడ్ పూరీస్తో చేస్తున్నానండి. ఇంకొకసారి నేను పూరీస్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇదే అనమాట ఈ వీడియో. సో చాలా బాగా వచ్చిందనమాట. మెయిన్గా అయితే ఆలు స్టఫింగ్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా కమ్మగా. ఇంకా పానీ అయితే నాకు స్పైసీ ఇష్టం కాబట్టి స్పైసీగా చేసేసుకున్నాను. ఇదైతే ఎగ్జాక్ట్లీ స్ట్రీట్ స్టైల్ అండి, ఎక్సెప్ట్ పూరి అయితే రెడీమేడ్. సో అంతే ఈ వీడియో. ఇక్కడైతే సర్వింగ్ టైం అనమాట. సో అలా పానీలో ముంచుకొని తినేస్తే స్టఫింగ్ అంతా పెట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే గాయస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.